వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, భారత న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులకు సంబంధించినటువంటి నేను ఈ వీడియోని ఇస్తున్నాను. ఈ వీడియో లైక్ చేసిన వారు దయచేసి అందరూ లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవాళ వీడియోలోకి వస్తే, భారత న్యాయ వ్యవస్థలో కీలకమైన మార్పుల్ని చేపట్టబోతుంది కేంద్ర ప్రభుత్వము. అవి ఏంటంటే, అందులో భాగంగా ఐపీసీ క్రిమినల్ కోడ్, సిఆర్పిసి, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడింటిని కూడా, ఈ మూడు చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మూడు బిల్లులు కూడా సభలోకి ప్రవేశపెట్టారు. వీటి స్థానంలో మూడు చట్టాలని, వేరే కొత్త చట్టాలని తీసుకొస్తున్నారు. ఇవి భారతీయ నాగరికతని ప్రతిబింబించేటటువంటి ఈ చట్టాల పేర్లు కూడా మార్పులు అనేవి చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం, మీకు పైన అన్ని ఇచ్చా కదా, చూడండి ఒకసారి. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ఇది. తర్వాత ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లు. ఈ మూడింటిని కూడా తీసుకురాబోతున్నారు. ఈ మూడు బిల్లుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. వీటిని పార్లమెంట్ స్థాయి సంఘాన్ని సమర్పించాలని చెప్పేసి స్పీకర్ కూడా ఆయన సూచించారు. అంటే ఐపీసీ, తర్వాత సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా బ్రిటిష్ కాలం నాటి చట్టాలు. ఇవి ఇంగ్లీష్ వాళ్ళు తమ పాలన రక్షించుకోవడంతో పాటు తమ బలం పెంచుకోవడానికి, అంటే బలోపేతం అవ్వడానికి, దేశం మొత్తం మీద బలోపేతం అవ్వడానికి అవసరమైనటువంటి శిక్షలు మాత్రమే ఇందులో విధించారు, ఈ చట్టాలను ప్రవేశపెట్టారు అందుకోసము. అయితే బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదని చెప్పేసి అమిత్ షా అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయేటువంటి ఈ మూడు చట్టాలు కూడా భారతీయ పౌరుల హక్కులను రక్షించడానికి ప్రాధాన్యత ఇస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు. శిక్ష వేయడం కాదు, న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల యొక్క లక్ష్యం అని చెప్పేసి అమిత్ షా అన్నారు. నేరాలను అరికట్టేందుకు కూడా శిక్షలు ఉంటాయి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా ఉంటుంది అని చెప్పారు. అలాగే 1860 నుంచి 2023 వరకు, 1860 నుంచి 2023 వరకు కూడా దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది కేవలం బ్రిటిష్ వాళ్ళ కోసం తయారు చేసినటువంటి చట్టాల ఆధారంగానే నడుస్తుంది. అందుకే ఇప్పుడు కొత్తగా తెచ్చేటువంటి ఈ మూడు చట్టాలు కూడా పూర్తిగా భారతీయతకు అనుగుణంగా తయారు చేస్తున్నామన్నారు. క్రిమినల్ కేసులో దాదాపు 90% కేసులకి శిక్ష పడేలా ఉండాలనేది తమ లక్ష్యం అని చెప్పేసి అమిత్ షా అన్నారు. అసలు ఈ కొత్త చట్టాల్లో ఏమేమి ప్రతిపాదన చేశారన్నది ఒకసారి మనము చూద్దాము. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి చట్టాలనే మనము కొద్ది మార్పులతో మన సొంతం వచ్చాక వాటిని పేర్లు మార్చుకొని వాటిని ఆధ్వర్యంలో అప్పటి నుంచి నడిపించుకుంటూ వస్తున్నాము. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ కొత్త చట్టాలను ప్రవేశపెడుతూనే వాటి పేర్లు కూడా పూర్తిగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలాగా తయారు చేసింది. అవి ఏంటంటే మనకి కనిపిస్తూనే ఉన్నాయి కదా, భారతీయ న్యాయ సంహిత, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని భారతీయ నాగరిక సురక్ష సంహిత, తర్వాత భారతీయ సాక్ష్య బిల్లు. ఈ మూడింటిని ఇట్లా పేర్లు కూడా మార్చేశారు. ఒకసారి పాత చట్టాన్ని మనం చూస్తే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనేది 1860లో వచ్చింది. ఇది 1860లో ఐపీసీ అనేది వచ్చింది. తర్వాత రెండోది ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఐపీసీ, సిఆర్పిసి అన్నది ఇది 1839లో వచ్చింది. తర్వాత మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇది 1872లో వచ్చింది. అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ చట్టాలు మొత్తాన్ని మూడింటిని మార్చడంతో పాటు శిక్షల తీవ్రతను కూడా పెంచుతామని చెప్పేసి అమిత్ షా ప్రకటించారు లోక్సభలో. గత కొంతకాలంగా దేశంలో సామూహిక దాడులు, అంటే మూక దాడులు జరుగుతున్నాయి, అవి పెరిగిపోయినాయి. వాటిని నియంత్రించడానికి, తర్వాత మరణ శిక్షలు విధించేలా కూడా కొత్త చట్టాల్లో మార్పులు అనేవి తీసుకొస్తున్నామని చెప్పి ఆయన అన్నారు. అలాగే మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, దారుణమైన నేరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పాల్పడిన వాళ్ళకి కఠిన మరణ శిక్షలు కూడా విధించేలాగో కొత్త చట్టాలలో మార్పులు అనేవి జరగబోతున్నాయి. భారతీయ నాగరిక సురక్ష 2023 చట్టంలో ఈ చట్టంలో మార్పులు అనేవి చేస్తున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో దాదాపు 300 పైగా మార్పులు అనేవి జరగబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఎవిడెన్స్ గా వాడుకునే విధంగా కూడా ఈ చట్టాలలో మార్పు అనేది జరగబోతుంది. అంటే ఎవిడెన్స్ లేకుండా కూడా చాలా చోట్ల ఎవిడెన్స్ సక్రమంగా సమర్పించలేకపోవడము, లేదా ఎవిడెన్స్ సరిగా లేక కూడా బాధితులకి న్యాయం జరగట్లేదన్న విమర్శలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాడుకునే విధంగా
ఈ చట్టాలలో మార్పులు తీసుకురావడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అంతేకాదు ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పించబోతున్నారు. దాంతో కేసులు సత్వరంగా పరిష్కారం అవుతాయని చెప్పేసి భావిస్తున్నారు. అలాగే 7 సంవత్సరాలకు పైబడినటువంటి శిక్షలున్న వాటిలలో కంపల్సరీగా ఫోరెన్సిక్ రిపోర్ట్లకి ప్రాధాన్యత అనేది ఇస్తారు. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే దేశద్రోహ చట్టం అనేది కేవలం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు స్వతంత్ర పోరాటం చేయడం కానీ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి కేవలం దేశద్రోహ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామం అనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా సుప్రీంకోర్టు అన్నది ఇది దారుణమైన విషయము, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో ఉన్నటువంటి చట్టాన్ని ఇప్పటికీ ఇంకా అమలు చేస్తున్నారు, దాన్ని ఆధారం పెట్టుకొని కక్ష సారింపులు అనేవి చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద ఈ దేశద్రోహ చట్టాలని ప్రయోగిస్తున్నారని చెప్పేసి రాష్ట్రాల్లో కానీ ఇటు కేంద్రంలో కానీ అలా ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి దాని మీద విమర్శలు అనేవి వచ్చినాయి. అలాగే సుప్రీంకోర్టు కూడా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి గట్టిగా సిఫార్సు చేయడంతో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం అనుకోవాలి. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 7 ఏళ్లకు శిక్ష పడే కేసులో ఫోరెన్సిక్ తనిఖీలు మాత్రం తప్పనిసరిగా చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. శాంతికి భంగం కలిగించే నేరాలు కానీ, సాయుధ తిరుగుబాట్లు కానీ, తర్వాత విధ్వంసకర చర్యలు, తర్వాత విభజనవాదాలు కార్యకలాపాలు, తర్వాత భారత ఐక్యతను సమగ్రతను దెబ్బతీసేటువంటి వాటికి సంబంధించినటువంటి చట్టాలను కూడా, వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను కూడా ఈ సవరించిన చట్టాల్లో చేర్చబోతున్నారు. మహిళలు, పిల్లలు హత్యలు, తర్వాత ప్రభుత్వ వ్యతిరేక నేరాలు కొత్త బిల్లులో అధిక ప్రాధాన్యత అనేది ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తొలిసారిగా చిన్న చిన్న నేరాలకు సంఘ సేవను శిక్షగా విధించబోతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న నేరాలు కూడా అనవసరంగా వాళ్ళని జైల్లో పెట్టడం ఇదంతా కాకుండా ట్రాఫిక్ డ్యూటీ చేయటము, లేకపోతే ఎక్కడ ఓడవటం, ఇలాంటివన్నీ అప్పుడప్పుడు మన జడ్జి గారు కూడా విధిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళలో మానసిక పరివర్తన మనిషిగా పరివర్తన రావాలనే ఉద్దేశమే తప్ప అందులో శిక్షించాలనే ఉద్దేశం కాదు. కాబట్టి అలాంటి చిన్న చిన్న నేరాలకు ఏమైనా పాల్పడితే వాటికి ఇలాంటి సంఘ సేవ విధించే శిక్షలు విధించాలన్నది ఆ చట్టంలో మార్పులు అనేవి చేయబోతున్నారు. అంతేకాదు లింగ సమానత్వంతో కూడా, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంటే శిక్షను బట్టి కఠినమైనవి ఉంటాయి, కానీ కొంచెం విసులుబాట్లు కూడా కనిపించే అవకాశాలు అనేవి కొత్త చట్టాలలో రాకపోతున్నాయి. అంతేకాకుండా ఇంకా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కొత్త కార్యకలాపాలను నియంత్రించేలాగా కూడా కఠినమైన శిక్షల్ని చేర్చబోతున్నారు. వేరు నేరాలకు సంబంధించినటువంటి జరిమానాలను కూడా శిక్షను కూడా పెంచబోతున్నారు. ముఖ్యంగా మొత్తం మీద ఓవరాల్ గా మనం ఈ వీడియోలో చెప్పబోయేది ఈ ప్రొసీజర్స్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం తేబోతున్నారు. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేది తీసుకురాబోతున్నారు. తర్వాత ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ సాక్ష్య చట్ట బిల్లును 2023 తీసుకొస్తుంది. ఇంకా మైనర్లు అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడుతుంది, సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు పడుతుంది, మూకదాడులకి 7 ఏళ్ల జైలు, తర్వాత 7 ఏళ్లకు పైగా విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు తప్పనిసరిగా తీసుకుంటారు. ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవకాశం అనేది కల్పించబోతున్నారు. తర్వాత సెర్చ్ ఆపరేషన్లు చేసినప్పుడు సెర్చ్ వారెంట్తో పాటు ఎవరి దగ్గరికైనా వెళితే వీడియోగ్రఫీ మస్ట్ గా తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఇది మంచి పరిణామం ఇది కూడా. తర్వాత ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ దాకా కూడా అన్ని డిజిటలైజేషన్ చేయాలన్నది ఈ కొత్త చట్టాల్లో వచ్చినటువంటి మార్పులు. అయితే ఈ చట్టాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే ప్రస్తుతం ఈ లోక్సభలో ఈ 3 బిల్లులను అయితే కేంద్ర హోంమంత్రి ప్రవేశపెట్టారు. ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఈ వర్షాకాల చట్టంతో సమావేశాలు అయిపోయినాయి, ఈ రోజు సైన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చట్టాలు అయ్యే అవకాశం అయితే లేవు. అంతేకాదు ఈ 3 బిల్లుల్ని కూడా స్టాండింగ్ కమిటీకి పంపించాలని చెప్పేసి ఆయన స్పీకర్ సూచించారు. స్టాండింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ కమిటీలో ఏమైనా సిఫార్సులు వస్తే ఆ సిఫార్సులకు కొంచెం మార్పులు చేర్పులు ఏమైనా చేసి రాజ్యసభలో మళ్ళీ వీటిని బిల్లులో మార్పు చేర్పులు యాడ్ చేసుకుంటూ రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో చట్టాలు అయ్యే అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ వింటర్ సెషన్స్ లో ఈ 3 భారతీయ చట్టాలు అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ కీలకమైనటువంటి పరిణామం. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా స్వతంత్ర అనంతరం చేపట్టినటువంటి అతిపెద్ద దీన్ని ఒక ప్రక్షాళన కార్యక్రమం అనుకోవాలి. ఇది ఇలాంటి మంచి వీడియోలు మీకు అందిస్తుంటాను. మీరందరూ కూడా దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.